హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ తాటికాయల కాలం వచ్చేసింది. మీరందరూ పోయి తాటికాయలు తిన్నారా? ఈరోజు మా అబ్బయ్య తాటికాయలు తెచ్చాడు. సంవత్సరానికి ఒక్క కాయన్న తినాలంట. తాటికాయ గుర్తుపెట్టుకోండి, ఒకటైనా తినండి, అన్నీ తినకపోయినా. చూడండి, మా అబ్బాయి మేమైతే చిన్నపిల్లకాయలప్పుడు మా ఊర్లో చెట్లకే పోయి కోసుకుని తినేది. ఇక్కడ పోయేదానికి అవకాశం లేదు. మా ఊర్లో అయితే దోట్లు ఎక్కువ కోసుకుంది నేను. ఇట్లా కాయ లోతుగా అయితే బాగుంటుంది, నలుపుగా ఉండేది లోతుగా ఉంటాయి కాయలు. వీటేమో పైనే ఉంటాయి ముందు, ఇవి కూడా లోతుగా ఉంటాయి కానీ మరి ఏందో కాయ పైన. చూడండి, మీకు తాటికాయ చూస్తే తినాలనిపిస్తుంది కదా. లోతు కాయలు అయితే పైనే ఉంటుంది కండ, ఇదేంటంటే లోతుకు కోసా. ఇది పల్స్ అంటే తక్కువ లోతు ఉందమ్మా. తప్పకుండా తినండి. మేమైతే చిన్నపిల్లకాయలప్పుడు మా ఒక అక్క అండేది, అక్క మగోళ్ళలాగా అంత పెద్ద చెట్టేనే ఎక్కేది తాటికాయలు. అవి తీసుకుపోయి తాటికాయలు కొట్టుకొని తినేది మేము. నేనైతే బరికిల చెట్లు ఎక్కేది, నున్న కాకోకుండా బరుకులు చెట్లున్నా ఎక్కేది. ఇలా కన్ను కనపడుతుంటే చూస్తుంటే చాలా బాగుంటుంది. దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, మీకు చెప్పడం మర్చిపోయా. ఎవరికైనా చాటకాయల గొర్రెలు బాగా పేలినప్పుడు ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా, అవి ఇట్లోకి వేసుకొని వంచుకొని అవి కానీ చెమటకాయల మీద కానీ పోసుకుంటే తగ్గిపోతాయి. పూసుకుంటే మటు ఖచ్చితంగా తగ్గిపోతాయి. జగుదా అలాడు బాగా కన్నా వేస్తాడు, అన్న తిందు.
అన్నం మీరు కూడా నేను తిన్నట్టు కోసుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి తాటికాయలు. ఇంకోటి చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, ఈతకాయలు ఉంటాయి, చిట్టి ఈతకాయలు. మా ఊళ్ళో చిట్టి ఈతకాయలు ఉండేది, గెల్ల గెల్ల తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేది, చాలా బాగుండేది. ఇన్ని ఇప్పుడు ఎటు పోయి గాలి చూడండి భలే దాగుతుంది. మాకు పట్టుంది, ఇల్లేమో ఉంది, పట్ట కట్టుకోవడం లోపల వరకే పని చేసుకున్నాం. సారీ, ఇంకోటి ఏదో చెప్పబోయాను, గుర్తుకు రావట్లేదు. బాయ్ ఫ్రెండ్స్.